ఒక కూల్ అండ్ ఎనర్జెటిక్ డూడ్ రాబోతున్నారు ఈ స్టేజ్ మీదకి. ఈ కూల్ డూడ్ గురించి నేనే మాట్లాడాలి. ఎందుకనంటే ఈయన నేను ఈ మధ్య చేస్తున్న స్టెప్ పాడిన అసలైన సింగర్, ఒరిజినల్ సింగర్ రాములమ్మ సింగర్ రాబోతున్నాడు. మరి నాకు తమ్ముళ్ళు లాంటోడు. నీకా? నాకు తమ్ముళ్ళు లాంటోడు. ఎన్నాళ్ళకి ఏజ్ ఒప్పుకున్నావు? సో లెట్స్ వెల్కమ్ హిమ్. మల్లె తీగకు పందిరి ఓలే, మస్క సీకటిలో వెన్నెల ఓలే. ఆయన గొంతులో పాట, అట్టడుగు వర్గాల అరుణ పతాక, ఆడపడుచు పాదం మీద పుట్టుమచ్చ, పల్లె కన్నీరు పెడుతోన్న దృశ్య మాలిక, రాములమ్మ లాంటి పాటలతో కదిలించే ఆ గళం వందే మాతరం. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే. ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా. గాయకుడు, సంగీత దర్శకుడు వందే మాతరం శ్రీనివాస్ గారిని మన అనంతపురం ఈటీవీ సూపర్ మస్తీ జనం పాటల కోసం ఘనంగా ఆహ్వానిస్తోంది. వెల్కమ్ శ్రీనివాస్ గారు. ఎర్ర జెండె నీయలో, ఎర్రని జెండె నీయలో. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. ఏజి బారు అయినాక ఎవరు చేసుకుంటారండి? పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. మరి ఏజి వారు అయినాక ఎవరు చేసుకుంటారండి? ఏజి వారు అయినాక ఎవరు చేసుకుంటారండి? పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. నేను మొదటిసారి కంటే శ్రీకాకుళం పోయానండి. శ్రీకాకుళం జిల్లకెళ్ళి బాబు ఓ చిన్నదాన్ని చూసినాను బాబు. అరే శ్రీకాకుళం జిల్లకెళ్ళి బాబు ఓ చిన్నదాన్ని చూసినాను బాబు. మరి బుల్లి బుగ్గలతో మల్లె మొగ్గలాగా ఉంది, బుల్లి బుగ్గలతో మల్లె మొగ్గలాగా ఉంది. అయితే మిలాపం బాబు, శ్రీకాకుళం అమ్మాయికి ఏందని అడుగుతారండి? ఆమె సుట్ట బాగా బీకుతుంది బాబు. అయితే మిలాపం బాబు, ఆమె సుట్ట బాగా బీకుతుంది బాబు. నిప్పు నోట్లో పెట్టుకొని అడ్డపోగాకండి, నిప్పు నోట్లో పెట్టుకొని తుప్పు నొస్తోంది. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. ఆ పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. తర్వాత అండి అమ్మాయిని చూద్దామని గుంటూరు పోయానండి. గుంటూరు జిల్లకెళ్ళి బాబు ముద్దు గుమ్మనే చూసినాను బాబు. అరే గుంటూరు జిల్లకెళ్ళి బాబు ముద్దు గుమ్మనే చూసినాను బాబు. ముద్ద బంతి పువ్వులాగా ముద్దుగా నవ్వే, ముద్ద బంతి పువ్వులాగా ముద్దుగా నవ్వే. అయితే మిలాపం బాబు. గుంటూరు అమ్మాయి కూడా ఏందని అడుగుతారండి? ఆమె 6.5 అడుగులుంది బాబు. అయితే మిలాపం బాబు, ఆమె 6.5 అడుగులుంది బాబు. ముచ్చటాడుకోను పెళ్ళయ్యాకండే, ముచ్చటాడుకోను ముందు నిచ్చెనెయ్యాలండి. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. అరే పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు.
కడపకి వెళ్ళానండి, కడపకి. కడప జిల్లా, అరే కడప జిల్లా, అబ్బ కడప జిల్లాకెళ్ళి నేను బాబు గుర్ర పిల్లనే చూసినాను బాబు. అరే కడప జిల్లాకెళ్ళి నేను బాబు గుర్ర పిల్లనే చూసినాను బాబు. కందిరీగ నడుము ఉంది, కందిపప్పు ఛాయనుంది, కందిరీగ నడుము ఉంది, కందిపప్పు ఛాయనుంది. అయితే మిలాపం బాబు, అయితే మిలాపం బాబు. రాయలసీమ కడప జిల్లా అమ్మాయి కూడా ఏందని అడుగుతారండి. ఆమె భయం అంటే ఎరగనుంది బాబు, అయితే మిలాపం బాబు. ఆమె భయం అంటే ఎరగనుంది బాబు. నాటు బాంబులెన్నో తెచ్చి ఇంతవరకు చెమట పాక కూడా చూడలేదండి నేను. నాటు బాంబులెన్నో తెచ్చి మూటు సరసమాడం ఉంది. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. చివరిసారిగంటే హైదరాబాద్ పోయినండి. హైదరాబాదు, అరే హైదరాబాదు, అబ్బా హైదరాబాదుకెళ్ళి నేను బాబు హై క్లాసునే చూసినాను బాబు. అరే హైదరాబాదుకెళ్ళి నేను బాబు హై క్లాసునే చూసినాను బాబు. సూదంటు రాయిలాగా సూపులతో లాగుతుంది, సూదంటు రాయిలాగా సూపులతో లాగుతుంది. అయితే మిలాపం బాబు, ఆమె ఉద్యోగం చేస్తా ఉంది బాబు. అయితే మిలాపం బాబు, ఆమె ఉద్యోగం చేస్తా ఉంది బాబు. ఎవరైనా ఉద్యోగం చేసే అమ్మాయి కూడా వంక పెడతారండి, కానీ చిన్న కండిషన్ పెట్టిందండి. బట్టలు దిగి పెట్టగల భర్త నాకు కావాలంది. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. అరే ఏజ్ బారు, అబ్బ ఏజ్ బారు, అరే ఏజ్ బారు అయ్యినాక ఎవరు చేసుకుంటారంటే. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. అరే పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. మంచి పిల్లయాడ, మంచి పిల్లయాడ, మంచి పిల్లయాడ, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చెప్పట్లో మధ్యలో ఉండాలి. అండ్ నిజంగా ఆయన ఇలా మేము ఎన్నో షోస్ చేసాం. ఎన్నిసార్లు ఆయన వేదిక మీదకి వచ్చినా నిజంగా ఆల్ ఏజ్ గ్రూప్స్ 6 నుంచి 60 వరకు అన్ని ఏజ్ గ్రూపులు వాళ్ళని ఎనర్జీలోకి తీసుకురాగలరు. అండ్ ఇట్స్ వండర్ఫుల్ టాలెంట్ సార్. నిజంగా మీరున్న ఈ స్టేజ్ మీద మేమంతా అదే స్టేజ్ షేర్ చేసుకోవడం నిజంగా మాకు చాలా ఆనందం, గర్వం కూడా. థ్యాంక్ యూ ప్రదీప్ జీ.